అందరికీ నమస్తే అండి. మీడియాకి పాఠాలు చెప్పడానికి మా అరకోటి మేధావి వస్తాడు. మామూలు మేధావి కాదు. మన మేధావితనం అంతా ఇక్కడ చూపించేస్తాడు. ఎంత దరిద్రుడంటే, నేను చూసిన వ్యక్తుల్లో సిగ్గు, శరం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది ఈయనే. జడా శ్రవణ్ కుమార్. అసల సిగ్గు, శరం లాంటిది ఏది ఉండదు. నోటికి ఎదురుతే మాట్లాడుతూ ఉంటాడు. సరే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు టీవీ5, ఏబీఎన్ ఉద్దేశించి. వాళ్ళకి ఈయన పాఠాలు చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. 2024 జూన్ 11 తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయాయి. నేనేమంటానంటే ఆ రెండు మీడియాలని బయటికి రండి, ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి. ఎందుకంటే మీరు మీడియా కాబట్టి, మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి. అరే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు. బుద్ధికి గాని ఉందా మీకేమన్నా కనీసం అసలు? మీరు మనం తినేది అన్నమే కదా, కడుపుకి అన్నమే కదా తినేది. 11 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు, ఆయన చేసినవి ఇప్పుడెందుకు? మనిషిలో దున్నపోతు పని అసలు సిగ్గే ఉందా నీ బతికి? అసలు అన్నం తింటున్నావు నువ్వు, కడుపు అన్నం తినేది గడ్డ నువ్వు అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్పొద్దా? ఇప్పుడు ఎందుక? దళితుల మీద దాడులు ఎందుకు? ఆయన చేసిన దుర్మార్గాలు ఎందుకు? ఆయన చేసిన పరిపాలన గురించి ఎందుకు? మరి ఏం మాట్లాడతావయ్యా? ఏం చేస్తారా? అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొద్దా? పైగా నువ్వు చదువుకున్న వ్యక్తివా? పైగా నువ్వు ఇక్కడికి వచ్చి అందరికీ పాఠాలు చెప్పడం బతుకొచ్చాడయ్యా. ఎందులో అన్నది దేద్రు ఏమన్నా అనిపిస్తుంది? ఆయన బుర్ర ఉందా? నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవి. పైగా నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్తావా? నువ్వు ఇప్పుడు ఏదైతే 2 ఛానల్స్ చెప్పావో ఆ 2 ఛానల్స్ లేకపోతే నీకు బతికే లేదు. మొన్నటిదాకా మనం ఆ ఛానల్స్లో కూర్చొని అక్కడే డిబేట్లు చేసాం. నీకు ఫేమ్ వచ్చింది ఆ ఛానల్స్ ద్వారా, అవునా? ఇవాళ నువ్వు కడుపుకు ఆనందం అంటారని మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు కడుపుకు ఆనందం అన్నట్లా నువ్వు. నీకు ఆ రోజు తెలియదా? పైగా నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్పేయడం. నువ్వు మీడియా అని అంటున్నావనో లేదంటే ఆ 2 ఛానల్స్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ప్రస్తావించొద్దు, చెప్పొద్దు అంటున్నా చూసావా? నేను దానికి మాట్లాడుతున్నా. కొద్దిగా అన్నం తినే మాటలు మాట్లాడు, గడ్డి తినే మాటలు మాట్లాడు మాకు. మన నిన్నమోనటిదాకా మనం చంద్రబాబు నాయుడు గారికి జాకీలేసి లేపేలేదు ఇక్కడ. టికెట్ ఆశించే కదా, తాడికొండ టికెట్ ఆశించావు కదా, రాలేదు. అప్పటి నుంచే కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, అవునా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూల్చేయాలంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదంటారు, పథకాల గురించి ఎందుకు? అసలు నువ్వెవడు అయ్యా? నాకు తెలియకడుగుతా. నీకేం సంబంధం? నీకు దేనికి చెప్పాలి సంబంధం? అంటే నువ్వు హైలైట్ అవ్వడానికి, నువ్వు ఫేమ్లోకి రావడానికి, నువ్వు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకొకటి ఏదైనా కారణం కావచ్చు, నువ్వు ఎదగడానికి ఎవరిని పడతానో నీ నోటికి వచ్చింది విమర్శించుకుంటూ పోతావా? ఇవాళ మీడియాకి పాఠాలా? పైగా ఏమంటాడంటే సాక్షి బొమ్మ పెట్టేసుకుంది కదా, సో అది మీడియా లెక్కలోకి రాదు, మీరు కూడా అలా బొమ్మలు పెట్టేసుకోండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, ఇంకో పక్క లోకేష్ గారి బొమ్మ పెట్టేసుకోండి, మీడియా లెక్కలోకి రాదు, అప్పుడు మేము మిమ్మల్ని అడగము అని చెప్పేసి అని అంటాడు. సరే, బాగానే ఉంది, పాయింట్ బాగానే ఉంది. సాక్షి మీడియాలోకి రాదు కదా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బొమ్మ స్వయంగా జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి మీడియా లెక్కలోకి రాదంటున్నావు కదా. నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నావు? అందులోకి వెళ్ళి సాక్షి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకని మాట్లాడుతున్నావు? నీకేం పని? మీడియా కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లకి సమాధానాలు చెప్పరు. మనం మాట్లాడే ప్రతి సొల్లు కూడా జనాలకు వెళ్ళిపోవాలి కదా, విషయం కక్కేయాలి. అప్పుడే పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడగొద్దట. మరి ఏం అడుగుతారు? మరి ఏం చెప్పాలి? ప్రజలకు ఏం చెప్పొద్దా? గత ప్రభుత్వం ఇలా చేసింది, ఎంత దోచేసింది, ఇలాంటి అరాచకాలు చేసింది, రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసింది. మరి ఎవరు చెప్తే నువ్వు చెప్తా వచ్చి అరకోట వేసుకొని, ఆ కోటు ఉతకడాల గట్ట ఏముండో వేసుకొని వచ్చేయడమే. సార్, ఈ దెయ్యాలకి దూపాలు వేసే మాటలు మాట్లాడమాకండి. మీరు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వెలుచినట్టు ఉంది ఇక్కడ. నువ్వు పాఠాలు చెప్పాడు అందరికి, మనకు తెలీదా మన యాసాల గురించి? 2-3 రోజులు పట్టు తెగ రాలిపోతున్నావు పట్టుకొని. హైదరాబాద్లో ఎన్కన్వెన్షన్ కూల్చేస్తే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు పోతుందని అడుగుతాడు. మరి గత ప్రభుత్వం ఏమైనా ఏకలు పీకిందా? అడగొద్దా వెళ్ళి?
గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది కదా పోల్చడానికి. అందులో భాగంగానే కదా మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చేసింది. అవునా? గత ప్రభుత్వం చేతకలేదు, అధికారంలో ఉన్నారు కదా, కూల్చేయచ్చు కదా. ఎందుకు అప్పాపాయ మాటలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదయ్యా? ఇవాళ వచ్చి నీతులు చెప్పాలి, ఇవాళ వచ్చి పాఠాలు చెప్పాలా? ఒక్కొక్కసారి నీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే ముఖం మీద కాంటిని చుమ్మేయాలనిపిస్తుంది. నిజంగా నీ బుద్ధికి సిగ్గు సరే ఎట్లేదు అసలు. సిగ్గు లేదు అసలు, నీ బుద్ధికి సిగ్గు అనేది లేదు అసలు. నిన్న మొన్నటి దాకా మనం అదే ఏబిఎన్ అదే టీవీ5లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామా? నీకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ నీ స్వలాభం కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని ఎత్తేసుకొని ఇవాళ సాక్షులకి వెళ్ళి కూర్చొని మాట్లాడతావా? అని పెద్ద పెద్ద మాటలా? ఇక్కడికి వచ్చి నీతి కూడా నువ్వు చెప్పాలి మాకు. ఇక అన్నం తినే మాటలు మాట్లాడు, గడ్డి తినే మాటలు మాట్లాడు మాకు. చాలా సందర్భాల్లో చెప్పాను. జడా శ్రవణ్ కుమార్ గారు అనవసరంగా మీకున్న విలువ పోగొట్టేసుకుంటున్నారని. ఇక మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా ఇలాంటి పదాలు మాట్లాడుతూ మేము కూడా మీ ముఖాన్ని కాంటే చుమ్మేసి తో అని చెప్పేసి నీ బొత్తికి సిగ్గట్లేదు దేవుడు అని చెప్పి అడగాల్సి వస్తుంది. పాఠాలు ఎదుటోడికి పాఠాలు చెప్పమాక ముందు నువ్వు నేర్చుకో. అయ్యి బాబోయే, నువ్వు నిజంగానా జడ్జిగా రాజీనామా చేసి అది ప్రజలకు నువ్వు చేసిన గొప్ప మేలు మాట. ఈ ఈ బ్రెయిన్తో, ఈ బుర్రతో ఇంకా ఇంకా ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తా నాకు మాట్లాడు. 3 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అవార్డు ఇవ్వాల, దాని గురించి చర్చ పెట్టండి. ప్రైవేట్ పరం చేస్తున్నాడు, దాని గురించి చర్చించండి. ఆయన చెప్పవసరం ఎవరికి. మీడియా ఏ అంశం పైన చర్చించాలనేది నువ్వు చెప్పవసరంలా. నువ్వు వచ్చి మనం వాళ్ళకి పాఠాలు చెప్పవసరం లేదు. మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో మనం మాట్లాడితే సరిపోతాయి కదా. అప్పుడే పథకాల గురించి ఎత్తేసుకున్నాడు. చెప్పింది కదా ప్రభుత్వం, క్లియర్గా చెప్పింది. ఇచ్చిన ప్రతి హామీ, చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది. ఈలోపు మన గొడవలు చేసుకోవడమే, మనం ఎగేసుకొని వచ్చేయడమే. మనం పిలిస్తే 10 మంది మీడియా వస్తుంది కదా, ఓ 10 గొట్టాలు వస్తున్నాయి కదా, 10 కెమెరాలు వస్తున్నాయి కదా. ఏది పడితే అది మాట్లాడితే సరిపోద్దులే, విషయంగా ఎక్కైతే సరిపోద్ది ప్రభుత్వం పైన. ఈ ద్వంద్వ వైఖరి వద్దండి. ఈ తినేసిన కంచంలో కక్కే బుద్ధి వద్దు. నిజంగా చెప్తున్నాను. మీ మాటలు విన్న తర్వాత మీ స్వభావం ఎలాంటిదంటే మీరు తిన్న కంచంలోనే కక్కుతారు. అంత నీచ స్వభావం మీరు ఫేమ్లోకి వచ్చిందే ఆ 2 ఛానల్స్ ద్వారాగా. తిరిగి మీరు ఇవాళ ఆ 2 ఛానల్స్ మీరు కడుపు అన్నం తింటారా, గడి తింటారంటే నిజమే. నేను ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి మీకు ఫేమ్ తీసుకొచ్చినందుకు ఆ నిజంగా అన్నం తినట్లేదు అనుకోవాలి. ఆవిడ ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటా వాళ్ళకి కూడా నువ్వు అన్నం తినట్లేదు ముందు. మన నిన్నమొన్నటి దాకా ఆ ఛానల్స్లో కూర్చొని మాట్లాడినప్పుడు ఉండాలి. నేను తినేది అన్నం కాదు అశుద్ధం అని చెప్పి నీకు అప్పుడు తెలిసి ఉండాలి. పోనీ లేకపోతే ఇవాళ వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పకూడదు ఎవరికో కూడా. చెప్తే ఇక మా బోటు వచ్చి తిట్లు తిన్నా. అర్థమైంది అనుకుంటా. ప్రతి దానికి బుర్రలు దించేసుకోమాకండి. దేనికైనా ఒక సమయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నువ్వెందుకు బాధపడిపోతున్నావు నాకు అర్థం కావట్లా. నీ పార్టీ వేరు కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు.